బ్రేకింగ్ చూస్తున్న అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బూదగవి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి కారు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. తిరుమల నుంచి మహారాష్ట్ర వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు తుషార్, శ్రీకర్, కార్తికులుగా గుర్తించిన పోలీసులు వీరంతా మహారాష్ట్రకు చెందిన వారని చెప్పారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాగానే ఉన్నాడు సార్ ఆయన. డేంజర్ అట్లా పండబెట్టు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బూదగవి వద్ద రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శేఖర్ రెడ్డి ఫోన్లో అందిస్తారు. శేఖర్ రెడ్డి, అదుపు తప్పి కారు బోల్తా ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి శేఖర్? గుడ్ మార్నింగ్ శక్తి. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బూదగవి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి మనం వివరాలు పరిశీలించినట్లయితే మహారాష్ట్రకు చెందినటువంటి నలుగురు భక్తులు తిరుమలకు దర్శనానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఉండగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ప్రమాదం జరిగినటువంటి సమయంలో కారు అదుపు తప్పడంతో ప్రమాదం సమయంలోనే ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరు తీవ్రంగా గాయపడడంతో ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించి అనంతపురం తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే ప్రమాదం సంబంధించినటువంటి వివరాలు మనం తెలుసుకున్నట్లయితే అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బూదగవి సమీపంలో 42వ జాతీయ రహదారిపై జరిగింది ప్రమాదం. కారు అదుపు తప్పి బోల్తా పడినటువంటి ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వారిని కూడా తుషార్, శ్రీకర్, కార్తీకులుగా స్థానికులు గుర్తించారు. వాళ్ళు వీళ్ళంతా కలిసి మిత్రులతో కలిసి శ్రీవారి దర్శనం చేసుకోవడానికి మహారాష్ట్రకు వెళ్లి తిరిగి వెళ్తుండగా ఉరవకొండ సమీపంలో ఈ ఘటన చోటు చేస్తుంది. మృతులంతా కూడా మహారాష్ట్రలోని ఇలాననగర్ జిల్లా శివధానికి చెందినటువంటి వారిగా పోలీసులు గుర్తించారు. సుమిత్ అనే వ్యక్తి స్వల్ప గాయాలతో ప్రస్తుతానికి బయటపడినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అతను అనంతపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన వ్యక్తిని 108 వాహనంలో ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. ప్రస్తుతం శవాలను అంటే మృతి చెందినటువంటి మృతదేహాలను కూడా పోస్ట్మార్టం ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు చెప్పి. అలాగే మృతుల బంధువులు కూడా సమాచారం అందించడంతో బాధితులు కూడా అంటే వారందరూ వచ్చిన తర్వాత ఈ పోస్ట్మార్టం ప్రక్రియ కూడా ప్రారంభించేందుకు స్థానిక అధికారులు మనం చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శేఖర్ రెడ్డి.